హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 110. పల్లవి రిషి వైపుకు చూసి నవ్వింది. ఇంతలో డామ్ అనే పెద్ద శబ్దంతో తలుపు ఒకసారిగా తెరుచుకుంది. రాహుల్ కనుబొమ్మలు ముడివేశాడు. ఎవరది అని అడిగే లోపే ఒక నల్లటి తోలు బ్యాగ్ వేగంగా దూసుకొచ్చి అతని శరీరానికి బలంగా తగిలింది. తెల్లటి చొక్కా, బ్లాక్ కలర్ ప్యాంటు ధరించిన లావణ్య ఆగ్రహంతో లోపలికి దూసుకొచ్చి రాహుల్ మీద పదే పదే గుద్దింది. రాహుల్ తప్పించుకోలేదు. ఆమెకు నచ్చినంతసేపు కొట్టనిచ్చి కదలకుండా అక్కడే నిలబడ్డాడు. చివరి కలిసిపోయిన లావణ్య అతన్ని కొట్టడం ఆపింది. అంటే రాహుల్ తల్లి. తను ఆయాసపడుతూ ఆమె విరుచుకుపడింది. పల్లవిని జాగ్రత్తగా చూసుకోమని నీకు చెప్పాను కదా, ఇలాగే నన్ను చూసుకునేది అని. పల్లవి తన బిడ్డను కోల్పోయిందని గుర్తొచ్చినప్పుడల్లా లావణ్య గుండె తరుక్కుపోతుంది. ఆ బాధతో రాహుల్ని మళ్ళీ మళ్ళీ తిట్టాలనిపించింది. నిజానికి ఆమె అప్పటికే ఎన్నో పిల్లల వస్తువులు కొనిపెట్టింది. కానీ ఇప్పుడు ఆ బిడ్డ లేకపోవడంతో అవన్నీ నిరుపయోగంగా మారాయి. పల్లవి పరిస్థితి కాస్త కుదుట పడగానే ఆమె అనుమతి తీసుకుని సుబ్రహ్మణ్యం గారి బిడ్డ గురించి చెప్పాలని ఆమె అనుకుంది. కానీ ఇప్పుడు ఆ బిడ్డ లేకపోవడంతో అదెలా సాధ్యం? అదృష్టవశాత్తు ఆమె ఇంకా సుబ్రహ్మణ్యం గారికి ఏమీ చెప్పలేదు. లేకపోతే అది ఆయనకు పెద్ద ఆశ్చర్యం అయి ఉండేది. ఇటీవలే కాస్త మెరుగైన ఆయన ఆరోగ్యం మళ్ళీ దెబ్బ తినటం ఖాయం. ఈసారి లావణ్య రాహుల్ని పట్టించుకోలేదు. ఆమె వెనక్కి తిరిగి పల్లవి మంచం దగ్గరకు నడిచి అంచున కూర్చుంది. పల్లవిని తన చేతుల్లోకి తీసుకుని ఏడ్చింది. పల్లవి, నేను చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది తల్లి. నువ్వు చాలా కష్టాలు పడ్డావు. మరోవైపు పల్లవి ఇంకా కన్నీళ్లు కార్చలేకపోయింది. ఎంత ఏడ్చిందంటే ఆమె కన్నీళ్లు ఇంకిపోయాయి. ఆమె చల్లగా నిర్జీవంగా ఉన్న కళ్ళతో లావణ్య వైపుకు చూసి ఇలా చెప్పింది. లావణ్య గారు, నాకు విడాకులు కావాలి. ఆ మాట వినగానే తెలియకుండానే రాహుల్ పొడవాటి దృఢమైన శరీరం కంపించింది. లావణ్య ఇక్కడికి ఎందుకు వచ్చిందో అతనికి ఒక్కసారిగా అర్థమైంది. లావణ్య జోక్యం చేసుకుంటే పల్లవి విడాకులు కోరుతుందని భయపడే రాహుల్ ఆమె అపహరణ విషయం లావణ్యకు చెప్పలేదు. లావణ్య పల్లవిని పీలగా ఉన్న ముఖాన్ని చూసి మరింత బాధపడింది. పల్లవి, నువ్వు ముందు కాస్త రెస్ట్ తీసుకో, సరేనా? నువ్వు కోలుకున్నాక నేను ఖచ్చితంగా ఈ విషయం చూసుకుంటాను. లేదు, నేను ఒప్పుకోను అని రాహుల్ ఒక్కసారిగా అరిచాడు. విడాకులకి అతను గొంతు చల్లగా వినిపించింది. అప్పుడే లావణ్యకు గదిలో రాహుల్ కూడా ఉన్నాడనే విషయం గుర్తొచ్చింది. పల్లవితో మాట్లాడే హడావిడిలో ఆమె అతని ఉనికినే మర్చిపోయింది. రాహుల్ మధ్యలో కల్పించుకోవటం లావణ్య కోపాన్ని మరింత పెంచింది. రాహుల్ పై ఆమె తిట్టింది, బయటికి పో ఇక్కడి నుంచి అని. అయితే రాహుల్ ఒక్కసారిగా లావణ్యను బలవంతంగా ఎత్తుకుని తలుపు దగ్గరకు తీసుకెళ్లాడు. ఆమె ఏదైనా మాట్లాడే లోపే అతను కిరణ్ ను ఇలా ఆదేశించాడు, ఆమెను దయచేసి ఇంటికి పంపించు. లావణ్య పొల్లు కొరుకుతూ రాహుల్ని తిట్టింది. నేను నీ తల్లిని, నన్నే బయటకు పంపేంత ధైర్యమా నీకు? అమ్మా, నువ్వు ఈ విషయంలో దయచేసి తల దొచ్చడం నాకు ఇష్టం లేదు. ఇది నాకు పల్లవికి మధ్య విషయం. నేను ఆమెకు విడాకులు ఇవ్వను. ఈ మాట చెప్పి రాహుల్ తలుపు మూసి పల్లవిని మళ్ళీ లోపలికి రాకుండా గడియ పెట్టాడు. పల్లవి తలుపు బాధతో తిడుతూనే ఉంది రాహుల్ని. కానీ అతను ఆమె మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. బదులుగా అతను అడుగులో అడుగు వేసుకుంటూ పల్లవి దగ్గరికి వెళ్ళాడు. అతను అడిగాడు, విడాకుల కోసం నువ్వు పోరాడే పద్ధతి ఇదేనా? పల్లవి మౌనంగా ఉండిపోయింది. రాహుల్ ఇలా నవ్వి, మా అమ్మని ఇక్కడికి పిలిపిస్తే నేను నా మనసు మార్చుకుంటానని అనుకున్నావా బంగారు? నువ్వు చాలా అంటే చాలా అమాయకురాలివి. ఆమె ముందు కూడా నేను రాజీ పడను. నేను చెప్పినట్టుగా నీకు విడాకులు ఇవ్వను అని అన్నాడే రాహుల్. ఇక పల్లవి కాసేపు ఆలోచించి తర్వాత గంభీరంగా అడిగింది, లావణ్య గారు, నీ మనసు మార్చకపోతే మరి సుబ్రహ్మణ్యం తాతయ్య గారు అయితే? ఆమె మాటలు రాహుల్ సహనానికి ఆఖరి పరీక్ష పెట్టాయి. విడాకుల కోసం పల్లవి నిజంగా ఆయన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఉండగలదా? ఈ ఆలోచన రాహుల్కి రాగానే అతను ఆధిపత్య ధోరణిలో అన్నాడు, పల్లవి, ఇప్పుడు మా తాతయ్యను కలిసే అవకాశం నీకు దొరుకుతుందని నువ్వు అనుకుంటున్నావా? ఆ సమయంలో తలుపు బయట శబ్దం ఆగింది. కిరణ్ లావణ్యను బలవంతంగా పంపించుంటాడని రాహుల్ అనుకున్నాడు. పల్లవి నిర్దాక్షిణంగా బదిలిచ్చింది, నేను బ్రతికున్నంత కాలం సుబ్రహ్మణ్యం గారిని కలవటానికి ఏదో ఒక దారి వెతుక్కోగలను కదా. విడాకుల కోసం పోరాటం అంత ఈజీగా ముయ్యదని ఆమెకు తెలుసు. ఈ ప్రక్రియ చాలా కాలం పడుతుంది. అందుకే ఆమె దానికి ముందే సిద్ధపడింది. రాహుల్ పల్లవి వైపుకు బలహీనంగా చూశాడు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. అతను ఎగతాళిగా నవ్వాడు. నువ్వు నిజంగా నన్ను బెదిరించగలనని అనుకుంటున్నావా?
పల్లవి సమాధానం రాలేదు. బదులుగా ఆమె ఇలా అంది, నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చు, నేను అలసిపోయాను, నిద్రపోవాలి. అతను ఒక అపరిచితుడైనట్టుగా పల్లవి అతన్ని చూసింది. ఆమె అలా చూడడం రాహుల్ని తీవ్రంగా గాయపరిచింది. పల్లవి విడాకుల కోసం నిశ్చయించుకుందని రాహుల్కి తెలుసు. అయినా ఆమె వేరే వ్యక్తి చేతుల్లోకి వెళ్ళిపోతుందని ఆలోచనే అతనికి పిచ్చెక్కుతుంది. ఇక అది నిజం అవడానికి అతను అసలు ఊహించలేకపోయాడు. అతను దానికి ఒప్పుకునే ప్రసక్తే లేదు. పల్లవి విడాకుల కోసం మరో ఉపాయం ఆలోచించే ముందు కోలుకోవడానికి నిద్రపోవాలి అనుకుంది. కానీ రాహుల్ ఒక్కసారిగా ఆమె దగ్గరకు జరిగి తనని ముందుకు లాక్కున్నాడు. తర్వాత తలదించి ఆమెను తీవ్రంగా ముద్దు పెట్టుకున్నాడు. ఇక పల్లవి ప్రతిఘటించలేదు. ఆమె ఒక ప్రాణం లేని వస్తువులా ప్రవర్తించి రాహుల్కి నచ్చినట్టు చేసుకొనిచ్చింది. ఆమె నోరు తెరవడానికి ప్రయత్నించింది, కానీ ఆమెను గట్టిగా చల్లగా ఉన్న విగ్రహంలా ఉంది. అతను ఆమె వైపుకు చూశాడు. ఆమె ముఖాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. అతను ఆమెను వదిలేశాడు. అప్పుడు మాత్రమే పల్లవి నిర్లక్ష్యంగా అంది, రాహుల్ గారు, మీకు ఇంకా నేను కావాలా మీకు? మీరు విడాకులు ఒప్పుకుంటే ఈ ఒక్కసారికి మీకు సహకరిస్తాను. దీన్ని నా విడాకులకు బహుమతిగా తీసుకోండి. రాహుల్కి అవమానంగా అనిపించింది. పల్లవి తను చేసిన పనికి విడాకుల కోసం ఒక బేరసాల ఆయుధంగా పరిగణిస్తుందని అతను ఊహించలేదు. అతని అందమైన ముఖం బిగుసుకుపోయింది. అతని సహనం నశించినట్టు అనిపించింది. పల్లవి అతను తన కోపాన్ని అంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ పదం పదం అడిగాడు, నన్ను క్షమించాలంటే నేను ఏం చెయ్యాలి? పల్లవి ఇక విడాకుల ప్రస్తావన తీసుకురావాలి అనుకోలేదు. అందుకే సాములుతనంగా అంది, నాకేం కావాలో నీకు బాగా తెలుసు. రాహుల్ గట్టిగా చెప్పాడు, విడాకులు తప్ప నీ కోసం ఏదైనా చేస్తాను. అయితే నా జీవితంలో నిన్నెప్పటికీ క్షమించను అని పల్లవి దృఢంగా బదులిచ్చింది. అతను తన ప్రపంచం నుండి అదృశ్యమైపోతే ఆమె క్రమంగా అతన్ని మర్చిపోవచ్చు. చెప్పినట్టుగానే కంటికి దూరమైతే మనసుకు దూరం అవుతారు. ఒక క్షణం కనిపించని చెయ్యి ఒకటి తన గుండెను గట్టిగా పట్టుకుని నొక్కుతున్నట్టు రాహుల్ కనిపించింది. ఊపిరి కూడా ఆడనంతగా అతని ముఖం చల్లబడింది. అతను ఆగి నెమ్మదిగా అన్నాడు, అలా అయితే నా మీద పగ పెట్టుకుని ఉండు. ఈ మాట చెప్పి పల్లవి నుండి ఇంకేమైనా కఠినమైన మాటలు వినాల్సి వస్తుందేమోనన్న భయంతో అతను వేగంగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. పల్లవికి దూరంగా ఉంటే ఆమె నెమ్మదిగా విడాకుల ఆలోచనను వదిలేస్తుందని రాహుల్ అనుకున్నాడు. కానీ ఆ రాత్రి ఒక ఊహించని సంఘటన జరిగింది. అర్ధరాత్రి 2 గంటలకు రాహుల్ ఇంకా పనిలో మునిగి ఉండగానే అతనికి అపోలో హాస్పిటల్ నుండి నర్స్ ఫోన్ చేసింది. రాహుల్ గారు, పల్లవి గారు కనబడట్లేదు. ఫోన్ పెట్టేసిన తర్వాత రాహుల్ కిరణ్ తో కలిసి హడావిడిగా హాస్పిటల్ కి వెళ్ళాడు. అక్కడికి చేరుకున్నాక కిరణ్ చేసిన మొదటి పని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించడం. ఆ వీడియోలో నర్సు కునుకు తీస్తున్న సమయంలో ఉదయం 1:30 గంటలకు పల్లవి తన వార్డు నుండి బయటికి రావడం కనిపించింది. ఒంటిపై తెల్లటి గౌనుతో చెప్పులు లేకుండా పల్లవి లిఫ్ట్ లోకి వెళ్ళింది. కానీ సీసీటీవీ కెమెరా ప్రకారం ఆమె హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళలేదు. లిఫ్ట్ 18వ అంతస్తులో ఆగింది. కిరణ్ ఒక్కసారిగా గంభీరమైన ముఖంతో, రాహుల్ గారు, అది టెర్రస్ అని అన్నాడు. ఆ మాట వినగానే రాహుల్ కళ్ళు చిన్నవయ్యాయి. అతనేమీ మాట్లాడుకోకుండా మానిటరింగ్ గది నుండి వేగంగా బయటికి నడిచాడు. రాత్రి చల్లగా చీకటిగా ఉంది. టెర్రస్ మీద పల్లవి ఒక కాంక్రీట్ అరుగుపై కూర్చుని ఉంది. గాలికి చెదిరిన ఆమె నల్లటి పొడవాటి జుట్టు భుజాలపై వదులుగా వేలాడుతుంది. గాలికి ఆమె తెల్లటి గౌను రెపరెపలాడుతూ ఉండటంతో ఆమె మరింత సన్నగా కనిపిస్తుంది. ఆమె ఏ క్షణంలోనైనా పగిలిపోయే గాజు బొమ్మలా ఉంది. ఆ దృశ్యం చూడగానే రాహుల్ ముఖం పాలిపోయింది. అతని గుండెలో ఒక్కసారిగా భయం పెలుపింకింది. పల్లవి, అతను జాగ్రత్తగా పిలిచాడు. తన గొంతు శబ్దం ఆమెను ముక్కలు చేస్తుందేమోనన్న భయంతో పిలిచినట్టుగా ఉంది. పల్లవి కదలలేదు. ఆమె ఏమీ విననట్టు అనిపించింది. తల పైకెత్తి చీకటి ఆకాశం వైపుకు చూస్తూ ఉండిపోయింది. ఏం చూస్తున్నావు? రాహుల్ ఆమెని చూస్తూ నెమ్మదిగా ఆమె వైపుగా నడుస్తూ చిన్న గొంతుతో అడిగాడు. అతను ఏం చేస్తున్నాడో పల్లవి గమనించినట్టు లేదు. కానీ ఆమె, నా బిడ్డను అని జవాబిచ్చింది. రాహుల్ అడుగులు అక్కడే ఆగిపోయాయి. తర్వాత పల్లవి తన చెయ్యి పైకెత్తి ఆకాశం వైపుకు చూస్తూ, నా బిడ్డ ఇప్పుడే నాకు వీడ్కోలు చెప్పి అక్కడికి వెళ్ళిపోయింది ఇక అనడం చూశాడు. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక పెద్ద సుత్తు వచ్చి తన గుండె మీద బలంగా కొట్టినట్టు రాహుల్ కనిపించింది. ఆ మాట వినగానే అతని ముఖంలో రంగు వెలిసిపోయింది. అతని చేతులు తెలియకుండానే వణికాయి. చాలా సేపటి తర్వాత అతను ఎంతో కష్టంగా, ముందు నువ్వు కిందికి దిగుతావా అని అడిగాడు. అయినా పల్లవి కదలలేదు. ఆమె తేలికగా, రాహుల్, నన్ను వదిలేయగలవా అని అడిగింది. రాహుల్ అరచేతులు చెమటతో తడిచిపోయాయి. అతను ఇప్పుడు చాలా కంగారుగా ఉన్నాడు.
అతను ఓపిగ్గా ముందు కిందకి దిగు, తర్వాత మాట్లాడుకుందాం సరేనా అని అన్నాడు. పల్లవికి అతని ముఖం చూడగానే తను సగం విజయం సాధించానని అర్థమైంది. నిజానికి తను ఆత్మహత్య చేసుకుంటుందని అతన్ని నమ్మించి విడాకులకు ఒప్పించాలని ఆమె అనుకుంది. అయితే ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టదు. ఎందుకంటే తన అమ్మమ్మకు తను బాగా బ్రతుకుతానని మాట ఇచ్చింది. ఆ మాట నన్ను ఎప్పటికీ తప్పదు. బాగా బ్రతకడానికి మొదటి అడుగు రాహుల్ని వదిలి వెళ్ళిపోవటమే అని పల్లవి అనుకుంది. ఇది చిన్న ఎపిసోడ్ ఇచ్చానండి. రేపు వచ్చే ఎపిసోడ్ లాంగ్ ఎపిసోడ్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.